భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగుతుంది. ఉత్కంఠను రేపుతో కొనసాగుతున్న ఈ టెస్టు సిరీస్ లో రెండు టీంలు చెరో ఒక టెస్టు మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. హైదరాబాద్ లో హోరాహోరీగా సాగిన ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో అనూహ్యంగా భారత్ పై 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టు గెలిచింది. ఇక విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై టీమిండియా గెలిచింది. బస్బాల్ క్రికెట్ వ్యూహంతో బరిలోకి దిగిన బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లాండ్ కు రెండో టెస్టులో భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మరి ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా చెడుగుడు ఆడుకున్నాడు. అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ పతనాన్ని సాధించాడు. ఇకపోతే వైజాగ్ లో జరిగిన రెండో టెస్టు తర్వాత ఇంగ్లాండ్ టీం దుబాయ్ కి బయలుదేరి వెళ్లింది. 4 రోజుల్లోనే వైజాగ్ టెస్టు ముగిసిపోయింది. ఇక ఈ సిరీస్ లోని మూడవ టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 15న రాజ్కోట్లో ప్రారంభం కానుంది. అయితే మూడో టెస్టుకు ఇంకా చాలా రోజుల సమయం ఉండడంతో ఇంగ్లాండ్ టీం విశ్రాంతి కోసం తమ కుటుంబ సభ్యులతో గడపడానికి ఓ వారం రోజులను షెడ్యూల్ చేసింది. దానిలో భాగంగా ఇంగ్లాండ్ జట్టు అబుదాబికి బయలుదేరి వెళ్లింది. దీంతో ఓ వారం రోజుల పాటు అక్కడే కుటుంబ సభ్యులతో గడిపాక తిరిగి భారత్ కు రానున్నారు. కాగా రెండో టెస్ట్ మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ ఇంగ్లాండ్ జట్టుకు విశ్రాంతి చాలా అవసరమని అన్నాడు. వరుస మ్యాచ్ల కారణంగా ప్లేయర్లు శారీరకంగా మానసికంగా అలసిపోతారని పేర్కొన్నాడు. బ్యాక్ టు బ్యాక్ టెస్టు మ్యాచ్లు ఆడడం శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా అలసిపోతారు. దీంతో తమ జట్టు ఆటగాళ్లకి విశ్రాంతి చాలా ముఖ్యమైందని పీటర్సన్ పేర్కొన్నాడు.